నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి ఈసీహెచ్ఎస్కి సంబంధించి చాలా ముఖ్యమైన 3 విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది, ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ అండర్లో ఉన్న ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. రెండోది, మన బిల్ రీఎంబర్స్మెంట్ నాన్ అవైలబుల్ మెడిసిన్స్ బిల్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క రీఎంబర్స్మెంట్ మనం ఇప్పటి వరకు ఆన్లైన్లో పాలిక్లినిక్ వెళ్ళి అక్కడ మన యొక్క ఎన్ఏ సర్టిఫికేట్, మెడిసిన్ బిల్, ఆధార్ కార్డ్, ఈసీహెచ్ఎస్ కార్డ్ కాపీ, దాంతోపాటు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్యాన్సిల్ చెక్ కానీ లేదా ఆ యొక్క పాస్బుక్ కాపీ కానీ ఇచ్చి మనం రీఎంబర్స్మెంట్కి ఆఫ్లైన్లో అప్లై చేసుకునేవారు. దాన్నే మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. అలాగే మూడోది, ఎప్పటి నుండి అయితే మనం ఈసీహెచ్ఎస్ కార్డు తీసుకున్నాము అప్పటి నుండి మన కుటుంబంలో అందరం కూడా ఎక్కడెక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ హాస్పిటల్స్ ఈసీహెచ్ఎస్ నుండి ఎంత అమౌంట్ క్లెయిమ్ చేశాయి అనే ఆ యొక్క హిస్టరీ మొత్తం కూడా మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి ఈ విషయం చేరేంత వరకు ఇన్ఫర్మేషన్ని తప్పకుండా. ఇప్పుడు మనం ఉంటున్న ఏరియాలో ఎక్కడెక్కడ ఈసీహెచ్ఎస్ ఎంపానల్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో చూద్దాము. స్క్రీన్ మీద కనపడుతున్న ఈ వెబ్సైట్కి మనం వెళ్ళాలి. ఇక్కడ న్యూ హాస్పిటల్స్ ఎంపానల్మెంట్ అని షో చేస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఈసీహెచ్ఎస్ ఎంపానల్ హాస్పిటల్ సెక్షన్ క్రైటీరియా ఈ విధంగా మనకి షో చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు చూడొచ్చు, క్లినికల్ సర్వీసెస్ అంటే మన డిసీజెస్ ఏవైతే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయో వాటి పేర్లు మొత్తం కూడా ఇక్కడ షో చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు, ఈ పెద్ద లిస్ట్ ఇది. ఇక్కడ ముందుగా మనం మన రీజన్ సెలెక్ట్ చేసుకోవాలండి. రీజన్ అంటే ఏం లేదండి, మన పాలిక్లినిక్స్ ఏ రీజన్లోకి వస్తాయి, మ్యాక్సిమం వాళ్ళ స్టేట్ యొక్క క్యాపిటల్ స్టేట్లోకి రావడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రాకి మాత్రం సికింద్రాబాద్ వస్తుంది కాబట్టి సికింద్రాబాద్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఆ డిసీజ్ నేమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఇప్పుడు అవసరం అవుతుంది అనుకోండి, ఈకో, అలాగే డయాబెటాలజీ, అలాగే డెంటల్ సైన్స్, ఈ విధంగా మనకి ఏ అవసరం అవుతాయి, ఇన్ కేస్ హెడ్ సర్జరీ, నెక్ సర్జరీ, ఇట్లా ఏం అవసరం అవుతున్నాయో ఆ డిసీజ్ యొక్క నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకు వచ్చారంటే మీరు ఇక్కడ సబ్మిట్ అనేది ఆప్షన్ మనకి ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మన డిసీజ్కి సంబంధించిన మన ఏరియాలో ఉన్న హాస్పిటల్స్ మొత్తం కూడా ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క రీజన్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ రీజన్లో తెలంగాణ, ఆంధ్రాలో కలిపి ఈ డిసీజెస్కి సంబంధించిన ఎన్ని హాస్పిటల్స్ ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ అండర్స్మే ఉన్నాయో ఎంపానల్మెంట్ హాస్పిటల్స్, ఆ లిస్ట్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, గుంటూరుకు సంబంధించిన మణిపాల్ హాస్పిటల్, హైదరాబాద్లో గురునానక్ కేర్ హాస్పిటల్, అలాగే మెడికవర్ హాస్పిటల్, షహృదయ హెల్త్ కేర్, అలాగే నెల్లూరులో అనసూయ హాస్పిటల్, అలాగే ఒంగోలులో సంఘమిత్ర, అలాగే కృష్ణా ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్, అలాగే సన్షైన్ హాస్పిటల్స్ సికింద్రాబాద్. ఈ విధంగా ఎన్ని హాస్పిటల్స్ అయితే మన సికింద్రాబాద్ రీజన్ కింద ఉన్నాయో మొత్తం కూడా రావటం జరుగుతుందండి ఆంధ్ర, తెలంగాణలో. ఈ విధంగా మనం ఏ స్టేట్ అయినా కానీ ఏ రీజన్కి సంబంధించి అయినా కూడా చాలా ఈజీగా మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇదండి మొదటిగా మన ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయనేది చెక్ చేసుకునే విధానం. ఇక మనం మన యొక్క ఎన్ఏ మెడిసిన్ ఒక్కోసారి ఏమవుతుందంటే మనం పాలిక్లినిక్కి వెళ్ళినప్పుడు మనకు అవసరమైన మెడిసిన్స్ అవైలబిలిటీ లేని కారణంగా అక్కడ ఉన్న డాక్టర్ సాబ్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ సాబ్ మనకి ఎన్ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ మెడిసిన్స్కి సంబంధించి, అంటే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్. సో అప్పుడు మనము బయట కూడా ఆ యొక్క మెడిసిన్ తీసుకొని ఆ యొక్క బిల్ తీసుకొని, బిల్తో పాటు ఆ బిల్లో తప్పకుండా జిఎస్టీ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలంటే అతను అథరైజ్డ్ డీలర్ అని అర్థం అనమాట. ఆ బిల్ తీసుకొని ఆ బిల్తో పాటు మన ఆధార్ కార్డ్, ఈసీహెచ్ఎస్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీ కానీ లేదా క్యాన్సిల్ చెక్ కానీ ఈ డాక్యుమెంట్స్తో పాటు మనం ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్లో ఆఫ్లైన్లో ఈ యొక్క ఎన్ఏ మెడిసిన్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళం ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా చాలామంది చేసుకుంటున్నారు. కానీ ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ ఆన్లైన్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా మనం ఆన్లైన్లోనే ఈ బిల్ ప్రాసెస్ అనేది మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలాగనేది మనం చూద్దామండి. ముందుగా ఇక్కడ బెనిఫిషియర్ క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫర్ ఇండివిజువల్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ క్లెయిమ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మనము మన ఈసీహెచ్ఎస్ కార్డ్ అలాగే మొబైల్ నెంబర్ ఈ రెండు అనేది మనకి కంపల్సరీ అండి. ఈ ఈసీహెచ్ఎస్ ఎన్ఏ మెడిసిన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఈసీహెచ్ఎస్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. అలాగే ఈసీహెచ్ఎస్ కార్డ్స్తో ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేసి గెట్ ఓటీపీ అని ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనకి ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుందండి. ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఓటీపీ సబ్మిట్ చేయాలండి. సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా షో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ ఇక్కడ మెంబర్ క్లెయిమ్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ క్లెయిమ్ అని షో చేస్తుంది కదా, న్యూ క్లెయిమ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఆప్షన్స్ మనకు షో చేస్తున్నాయి. అవుట్ పేషెంట్, ఫార్మసీ, ఇన్ పేషెంట్. ఈ కేటగిరీ ప్రకారం మనం ఏ బిల్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం చాలామంది మెడిసిన్ సంబంధించి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటారు కనుక ప్రస్తుతం మనం ఫార్మసీ చూద్దాం. ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే ఈ యొక్క నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కార్డుకు సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫార్మసీ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మసీ నేమ్ ఇవన్నీ కూడా మనకు బిల్లోనే దొరుకుతాయండి. చెక్ చేసి ఇక్కడ మనం టైప్ చేయాలి. ఫార్మసీ విజిట్ డేట్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే రీజన్ ఫర్ ఫార్మసీ విజిట్, ఎందువల్ల మనం ఆ మెడికల్ షాప్ని మనం విజిట్ చేసాము, ఆ రీజన్ ఏంటి, డిసీజ్ ఏంటనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత బిల్ డీటెయిల్స్, బిల్కి సంబంధించి డీటెయిల్స్, బిల్ నెంబర్, బిల్ డేట్, ఏ రోజు తీసుకున్నాం, అలాగే ఫార్మసీ ఛార్జెస్, అలాగే ఇక్కడ డిస్కౌంట్ అమౌంట్ కంపల్సరీ కాదండి. ఒకవేళ అందులో బిల్లో ఉంటే అది మాత్రం టైప్ చేయాలి. రిమార్క్స్ ఏదన్నా మీరు చెప్పాలి అనుకుంటే ఇక్కడ మీరు టైప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చేయాలండి. ఆ తర్వాత ఈఎస్ఎం బ్యాంక్ డీటెయిల్స్, ఈఎస్ఎం బ్యాంక్ డీటెయిల్స్ మన క్యాన్సిల్ చెక్ మీద కానీ లేదా మన బ్యాంక్ పాస్బుక్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నింపాలి. బ్యాంక్ నేమ్, స్టేట్ బ్యాంక్, పిఎన్బి బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, అలాగే బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్, అలాగే ఆ యొక్క ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్లో నేమ్ ఉంటుందో ప్రాపర్గా నేమ్, అలాగే అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మరలా ఒకసారి చెక్ చేసి అకౌంట్ నెంబర్ లింక్కి నింపేసి మనం ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేయాలండి. ఆ తర్వాత ఇక నెక్స్ట్ మనం ఈ కార్డుకు సంబంధించి మనం ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఎన్నిసార్లు ఓపీడీకి వెళ్ళాం, ఎన్నిసార్లు అడ్మిట్ అయ్యాం, ఎన్నిసార్లు ఈ హాస్పిటల్స్ ఈసీహెచ్ఎస్ డిపార్ట్మెంట్ నుండి ఎంతెంత అమౌంట్ మనం అడ్మిట్ అయినప్పుడు కానీ ఓపీడీ చూపించుకున్నప్పుడు కానీ ఎంతెంత క్లెయిమ్ చేసుకున్న హిస్టరీ మొత్తం కూడా ఇక్కడ మనకి షో హిస్టరీలో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డు ఎవరిదైతే వారి యొక్క ఈ డేటా మొత్తం కూడా ఇక్కడ రావడం జరిగిందండి. ఓన్లీ ఈ కార్డుకి సంబంధించిన వారే కాకుండా ఇతని ఫ్యామిలీకి సంబంధించిన అందరి విషయాలు కూడా ఇక్కడ డీటెయిల్స్ షో చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూశారంటే వాళ్ళ మదర్ మాలకొండమ్మ, రమేష్ హాస్పిటల్, కార్డియాక్ గుంటూరు. ఇక్కడ మీరు చూడొచ్చు ఓపీడీ 3706 రూపీ వీరు ఈ హాస్పిటల్ వారు ఈసీహెచ్ఎస్ నుంచి క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అలాగే 12 ఫిబ్రవరి 2020 ఓపీడీ 185 రూపీస్ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది డయాబెటిక్ ఫుడ్ గురించి. అలాగే 18,188 రూపీస్ ఇక్కడ డిసీజ్ నేమ్ అనేది క్లియర్గా ఇచ్చారు. అలాగే ఎంత వీరు క్లెయిమ్ చేసుకున్నది కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు. అలాగే వీరి యొక్క సన్కి సంబంధించి ఇక్కడ వారి అమౌంట్ క్లెయిమ్ చేసుకున్నది, అలాగే ఏ రీజన్ మీద అడ్మిట్ అయింది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే స్పోజ్కి ఇక్కడ ఓపీడీ, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని విషయాలు ఇక్కడ క్లియర్గా షో చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం డేటా అనేది మనం ఈ యొక్క వెబ్సైట్లో చాలా క్లియర్గా ఎన్నిసార్లు మనం ఓపీడీ, ఐపీడీ, మెడిసిన్ సంబంధించి మొత్తం బయోడేటా అంతా మనం ఇక్కడ చూసే అవకాశం ఉందండి. ఈ విధంగా మనం చాలా ఈజీగా మనం ఈ వెబ్సైట్లోకి వచ్చి ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ సంబంధించి అలాగే ఎలా మనం ఈ క్లెయిమ్ చేసుకోవాలి అన్ని మెడిసిన్స్, అలాగే మన యొక్క కార్డ్స్ ఎప్పటి నుంచి అయితే మనం రిసీవ్ చేసుకున్నాం అప్పటి నుంచి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్స్లో దేనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకున్నాము, అలాగే ఆ హాస్పిటల్స్ మన ఈసీహెచ్ఎస్ నుండి ఎంతెంత అమౌంట్ క్లెయిమ్ చేసుకున్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఇక్కడ మీరు పూర్తిగా గమనించవచ్చు. ఇక ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా కానీ ఏ హాస్పిటల్స్ ఎంతెంత క్లెయిమ్ చేసుకున్నాయి, ఏ ట్రీట్మెంట్కి వెళ్ళి ఎంతెంత అమౌంట్ తీసుకున్నాయన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసుకొని మరి తెలుసుకోవచ్చండి. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది? ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఎక్స్ సర్వీస్మెన్స్ 2 రాష్ట్రాల ఎక్స్ సర్వీస్మెన్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వారికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇదండి వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.